హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 104వ రోజు విందాం. నిన్నటి రోజుని పరమహంస యోగానంద్ గారు వారి శిష్య బృందం అద్భుతమైనటువంటి మైసూరు పట్టణాన్ని దర్శించటం, అలాగే మరి అలెగ్జాండర్ భారతదేశంలో నిలిపినటువంటి ఆ సైనిక పట్టాలని సర్వనాశనం చేసినటువంటి అశోకుడు అజోయుడని చంద్రగుప్త మౌర్యుడి యొక్క మనవుడు. ఈయన గురించి ఈరోజు మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. విజయధ్వజుడైన చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 298లో భారత ప్రభుత్వాధిపత్యాన్ని తన కొడుకు చేతుల్లో పెట్టాడు. దక్షిణ భారతానికి యాత్ర సాగించి తన జీవితంలో చివరి 12 ఏళ్ళు సన్యాసిగానే గడిపాడు. ఈనాడు మైసూరు రాజ్యంలో ఒక ఆలయంగా ఉన్న శ్రావణ బెలుగుల కొండ గుహలో ఆత్మ సాక్షాత్కారం కోసం ఘోరంగా తపస్సు చేశాడు. ప్రపంచమంతటిలోకి అత్యున్నత ఏకశిలా విగ్రహం ఉన్నది ఆ ప్రదేశంలోని. భారీ పరిమాణం గల గట్టి రాతితో చెక్కిన ఈ విగ్రహం గోమటేశ్వరుని పేర కీర్తి శకం 983లో జైనులు ప్రతిష్ఠించారు. అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండెత్తిచ్చినప్పుడు అతని వెంబడి వచ్చిన వాళ్ళు లేదా తర్వాత వచ్చిన వాళ్ళు, గ్రీకు చారిత్రకులు తదితరులు మొత్తం కూడా చిన్న చిన్న వివరాలతో రాసిపెట్టిన వాటిలో ఆసక్తికరమైన కథనాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ యోధుడిగా ప్రసిద్ధి చెందిన అలెగ్జాండర్ దాడిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, హిందూ తత్వశాస్త్రంలోనూ యోగుల విషయంలోనూ సాధు సంతుల పట్ల అతడు చూపినటువంటి గాఢమైన ఆసక్తి. అటువంటి వాళ్ళు అప్పుడప్పుడు అతను తారసపడుతూ ఉండేవారు, లేదా అతడే గాఢమైన ఉత్సాహంతో వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళేవాడు. ఈ పాశ్చాత్య యోధుడు ఉత్తర భారతదేశంలోని తక్షశిలకు చేరి తక్షశిలలో గొప్ప సన్యాసిగా పేరు పొందిన దండామిస్సును తీసుకురమ్మని వనసికృత్యస్ అనే యొక్క తన సైనికాధిపతిని పంపించాడు. ఈ వనెక్స్ దండామిస్సును ఆయన అరణ్యవాస ప్రదేశంలో దర్శించుకొని, విజయీభవ బ్రాహ్మణ గురోత్తమ, మహాబల సంపన్నుడైన జిఎస్ దేవుడి కుమారుడు, మానవ మాతృలందరికీ సర్వేశ్వరుడైనటువంటి అలెగ్జాండర్ గారు మిమ్మల్ని తన సన్నిధికి రమ్మంటున్నారు. మీరు కనుక మన్నిస్తే మీకు గొప్ప కానుకలు ఇచ్చి సత్కరిస్తాడు, కాదంటే మీకు శిరచ్ఛేదన కూడా విధిస్తాడు అన్నాడు. నిర్బంధ ధోరణిలో ఉన్న ఈ ఆహ్వానాన్ని ప్రశాంతంగా అందుకున్నాడు ఆ యోగి. అందుకొని తన పత్రశయ్య మీద నుంచి తల ఎత్తే పాటి ప్రయత్నం కూడా చేయల. అలెగ్జాండర్ జిఎస్ కుమారుడా? అయితే నేను ఆయన కుమారుణ్ణే. నాకున్నదాంతో నేను తృప్తిగానే ఉన్నాను కనుక అలెగ్జాండర్ ఏదీ నాకు అక్కర్లా. అతను మనుషులను వెంటేసుకొని భూమి మీద సముద్రం మీద ఎంతో వృధాగా తిరుగుతున్నాడు. ఆ తిరుగుళ్ళకు అంతు తెలియకుండా ఉన్నట్టే కనిపిస్తుంది. వెళ్ళి అలెగ్జాండర్కి చెప్పు, సర్వేశ్వరుడైన భగవంతుడు గర్వంతో చేసే పనుల కర్త కాడని, కాంతికి శాంతికి జీవనానికి జలానికి మానవ ఆత్మకు సృష్టికర్త అని చెప్పు. మరణం మానవులందరికీ విముక్తి కలిగించినప్పుడే వాళ్ళకి ఏ విధంగానూ దుష్ట వ్యాధికి లోను కానక్కర్లేని స్థితిలో ఆయన అందరినీ దగ్గరికి చేర్చుకుంటాడు. హత్యల్ని అసహించుకునేవాడు, యుద్ధాలు రగలించినవాడు ఆయనే. నేను ఆయన విశ్వసించే దేవుణ్ణి. అలెగ్జాండర్ దేవుడేమీ కాడు, అతను కూడా చావుకు లోబడి తీరాల్సిన వాడే అంటూ ఆ తపస్వి తిరస్కార ధోరణిలో ఇంకా ఇలా అన్నాడు. ఇంతదాకా ఆంతరిక విశ్వ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించని అటువంటి వాడు ప్రపంచాధిపతి ఎలా అవుతాడు? అతను ఇంతవరకు నరకంలో కూడా ప్రవేశించలేదే. ఈ భూమి మీద సువిశాల ప్రాంతాల మీద సంచరించే సూర్యుడి గమన రీతిని ఎన్నడైనా ఎరుగనైనా ఎరగడు.
అనేక దేశాలు అతని పేరు విననైనా వినలేదే. ఈ విధంగా ఆ తపస్వి ప్రపంచానికి అధినాథుడు అనిపించుకున్న వాడి చెవులు గింగురులెత్తిపోయే విధంగా ఎన్నడూ విననంత తీవ్రంగా ముక్క చివాట్లు పెట్టి వ్యంగ్యంగా ఇంకెలా అన్నాడు: అలెగ్జాండర్కు ఇప్పుడున్న రాజ్యాలు అతని కోరికలు తగినంత విస్తారంగా లేకపోయినట్లయితే అతన్ని గంగానది దాటమను. అతని మనుషులందరినీ పోషించగల దేశాన్ని చూస్తాడు ఒక్కసారి. అలెగ్జాండర్ ఇస్తాననే కానుకలు నాకు పనికిరావని దండామెస్ ఇంకా చెప్పు మీ అలెగ్జాండర్కి. నేను కానుకలుగా తలిచేవేవి నిజమైన విలువలు ఉన్నవని గ్రహించేవి నాకు రోజు తిండి పెట్టే మొక్కలు, నా దెబ్బకి తీర్చే నీళ్లు. ఆబగా కూడబెట్టుకున్న వస్తు సంపదలు అవి కూడబెట్టుకున్న వాళ్ళకి వినాశనకరమైన రుజువు అవుతాయి. అజ్ఞానాన్ని పీడించే దుఃఖాన్ని, విసుగుదలను మాత్రమే కలిగిస్తాయి. నేనైతే అడవిలో ఉండే చెట్ల ఆకుల మీద పడుకుంటాను. కాపలా కాసుకోవటానికి నాకేమీ అవసరంలా. ప్రశాంతమైన నిద్రలో కళ్ళు మూసుకొని ఉంటా. అలా కాకుండా ప్రాపంచిక విలువ కలిగింది ఏదైనా నాకు ఉండి ఉంటే దాని భారం నా నిద్రను తరిమేస్తుంది. ఈ భూమి నాకు కావలసింది ప్రతిదీ ఇస్తుంది. తల్లి తన పిల్లకు పాలిచ్చినట్లే నా ఇష్టం వచ్చిన చోటికి నేను పోతాను. భౌతికమైన జాగ్రత్తల బెడద నాకు ఏమీ లేకుండా ఉంటా. అలెగ్జాండర్ నా తల నరికేసినా సరే నా ఆత్మను నాశనం చేయలేడు. అప్పుడు మౌనం దాల్చిన నా తల, చిరిగిన బట్టలాంటి నా దేహము భూమి మీదే ఉండిపోతాయి. వాటి మూలకాలను తీసుకొని అక్కడి నుంచి నేనప్పుడు ఆత్మరూపుణ్ణై దేవుడి దగ్గరికి పైకి వెళ్ళిపోతా. మనల్ని అందరినీ మాంసకోశంలో ఉంచి క్రింద ఇక్కడ ఉన్నప్పుడు మనం తన ఆజ్ఞలకు బద్ధులమై బతుకుతామో లేదో నిరూపించటానికి మనని ఈ భూమి మీద వేసిన వాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మన జీవితాల మంచి చెడ్డలకు మన దగ్గర సంజాయిషి తీసుకునేవాడు ఆయన ఒక్కడే. పాడు పనులన్నింటికీ న్యాయ నిర్ణేత ఆయనే. అణచివేతకు గురైన వాళ్ళు మూలుగులు ఆ అణచివేతదారుడికి తప్పనిసరిగా శిక్ష విధిస్తాయి. ఓ సైనికాధిపతి, అలెగ్జాండర్ని సంపద కోరేవాళ్ళని, చావుకు భయపడేవాళ్ళని బెదిరింపులతో భయపెట్టని. బ్రాహ్మణుల ముందు అతని ఆయుధాలు శక్తిహీనమైనవే. మేము బంగారానికి మనసు పడం, అలాగే చావుకు కూడా భయపడం. కనుక నీ వెళ్ళి అలెగ్జాండర్కి చెప్పు, నీదైనది ఏదీ ఈ దండామిస్కి అక్కర్లా. కనుక నీ దగ్గరకు రాడు. నీకు దండామిస్ కావాల్సి వస్తే నా దగ్గరికి ఆయన రావాలి. ఈ మాటే చెప్పు నా మాటగా. వెంటనే ఉపనెక్స్ట్ మరి యోగి చెప్పినటువంటి, దండామిస్ చెప్పినటువంటి ఈ సందేశం మొత్తం వివరంగా అందించాడు అలెగ్జాండర్కు. అలెగ్జాండర్ చాలా శ్రద్ధగా విన్నాడు. దండామిస్సు ముసలివాడు, దిగంబరుడు అయినప్పటికీ కూడా అనేక రాజ్యాలను జయించిన తనకు ఏకైక విరోధిగా, తనను మించిన వాడిగా తారసపడ్డందుకు ఆయన చూడాలన్న కోరిక అంతకు ముందున్నప్పుడు కలగనంత ప్రబలంగా కలిగింది. దార్శనిక ప్రశ్నలకు జ్ఞానపూర్ణమైన సమాధానాలు చెప్పడంలో పేరుగన్న బ్రాహ్మణుల్ని, తపస్సుల్ని కొంతమందిని అలెగ్జాండరు తక్షశిలకు ఆహ్వానించేవాడు. అప్పటి వాగ్వివాదం వివరాలు ప్లుటార్క్ పొందుపరిచాడు. ఆ ప్రశ్నలన్నీ అలెగ్జాండర్ తయారు చేశాడు. అవి ఒకసారి విందాం. అసంఖ్యాకంగా ఉన్నవేమిటి? బతికున్నవా చచ్చిపోయినవా అని చెప్పి అడిగినప్పుడు, బ్రతుకున్నవి చచ్చిపోయినవి లేనివే కనుక అన్నాడంట. పెద్ద పెద్ద జంతువుల్ని పుట్టించింది ఏమిటి? సముద్రమా భూమా అని అడిగితే భూమే. సముద్రం కేవలం భూమిలో భాగమే కనుక. జంతువుల్లో అన్నింటికన్నా తెలివైంది ఏమిటి? మనిషికి ఇంతవరకు పరిచయం కానిది. మొదట ఉన్నది ఏది? దినమా రాత్రా? దినం ఒక దినం ముందు నుంచి ఉంటుంది. ఈ జవాబుకు అలెగ్జాండర్ ఆశ్చర్యం ప్రకటించాడు. అసాధ్యమైన ప్రశ్నలకు అసాధ్యమైన సమాధానాలే అవసరం అనిపించింది.
మనిషి తనను ప్రేమపాత్రుడిగా చేసుకోవటం ఉత్తమ పద్ధతి ఏమిటి అని అడిగినప్పుడు తనకు గొప్ప శక్తి ఉండి కూడా తానంటే ఇతరులు భయపడేటట్టు చేసుకోకుండా ఉంటే మనిషి ప్రేమపాత్రుడవుతాడు అన్నాడు. మనిషి దేవుడు ఎలా కావచ్చు? మనిషికి అసాధ్యమైనది చేయటం వలనే. బలవత్తరమైంది ఏది? బ్రతుకా చావా? బ్రతికే. అది అనేక చెడ్డల్ని భరిస్తుంది కనుక. ఇలా అలెగ్జాండర్ తనకు గురువుగా ఒక నిజమైన యోగిని భారతదేశం నుంచి తీసుకువెళ్ళటంలో ఎంతో కృతకృత్యుడయ్యాడు. ఈయన పేరు కళ్యాణస్వామి. గ్రీకులు ఈయన్ని కలనోస్ అనేవారు. ఈ యోగి అలెగ్జాండర్ వెంబడి పెర్షియా కూడా వెళ్ళాడు. ముందుగా చెప్పిన ఒక రోజులో పెర్షియాలో సూసా అనే చోట కలనోస్ మాసిడోనియా సైన్యం యావత్తూ చూస్తూ ఉండగా చితులోకి ప్రవేశించి ముసలితనంతో పండిపోయిన దేహాన్ని విడిచిపెట్టేశాడు. ఆ సమయంలో ఈ యోగి బాధకు కానీ చావుకు కానీ ఏమాత్రం భయపడకపోవటం, తాను అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే కూర్చున్న చోటు నుంచి ఒక్కసారి కూడా కదలకపోవటం చూసి అలెగ్జాండర్ సైనికులు ఆశ్చర్యపోయిన సంగతి చారిత్రకులు నమోదు చేశారు. దహనానికి వెళ్లే ముందు కలనోస్ తన సన్నిహిత సహచరులను చాలామందిని ఆలింగనం చేసుకున్నాడట. కానీ అలెగ్జాండర్కి మాత్రం వీడ్కోలు చెప్పడం మానేసి ఆ హిందూముని టూకీగా ఇలా చెప్పాడు: నిన్ను తర్వాత బాబిలోన్లో చూస్తాను. అలెగ్జాండర్ పెర్షియా విడిచిపెట్టి వెళ్ళాడు. 1 ఏడాది తర్వాత బాబిలోన్లో చనిపోయాడు. అలెగ్జాండర్ బ్రతికున్నప్పుడు చనిపోయినప్పుడు కూడా తాను హాజరుగా ఉంటానని చెప్పటానికి భారతీయ గురువు అనుసరించిన తీరే ఆ జోస్యం. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.